మీకు తెలియజేస్తున్నా, మొన్నే నేను కర్నూలులో గోల్డ్ మైన్ ఇనాగరేట్ చేశాను. అది జొన్నగిరి గ్రామం. కానీ శ్రీకృష్ణదేవరాయల పీరియడ్లో, అంత మునుపు అశోకుడి పీరియడ్లో అది స్వర్ణగిరి. అశోకుడి కాలంలో 4వ రాజధాని. కాలక్రమేణా పేరు మారిపోయి దాని పేరు జొన్నగిరిగా మారిపోయింది. మళ్ళీ నేను మొన్న పోయి, కాదు ఈ గ్రామం స్వర్ణగిరి, ఎక్కడైతే గోల్డ్ మైన్స్ వస్తున్నాయంటే ఒకప్పుడు కేజీఎఫ్, ఇప్పుడు స్వర్ణగిరి ఫీల్డ్స్ అని, గోల్డ్ ఫీల్డ్స్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ మనం ఉపయోగించుకోవాలి. మన దగ్గర కూడా ఉన్నాయి. మన వాళ్ళు చెప్తున్నారు కుప్పంలో కూడా గోల్డ్ ఎక్కువ వస్తుంది, ఇప్పుడు టెక్నాలజీ మారింది, తొందరలో మళ్ళీ కుప్పంలో కూడా గోల్డ్ ఉత్పత్తి చేసి స్వర్ణ కుప్పానికి నాంది పలకతాం. ఇంకొక పక్కన ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఆర్చ్ కూడా రాబోయే రోజుల్లో ఒక సింబల్ మనందరికీ. కుప్పానికి ఎవరు వచ్చినా స్వాగతం పలకడానికి పనికొస్తుంది. నేను ఇప్పుడే చెప్పాను, మీ అందరికీ ఒక ఇల్లు చూశారని సెట్టిపల్లిలో, మోడల్ హౌస్. అది పర్యావరణానికి చాలా బాగా కట్టారు. నెట్ జీరో కాన్సెప్ట్, ఇంటి పైన కరెంటు ఉత్పత్తి, వర్షపు నీరు భూగర్భ జలాలుగా మార్చుకోవడం, టెర్రస్ గార్డెన్, ఇండక్షన్ స్టవ్, నేను చెప్పిన కొత్త స్టవ్, కరెంటు కూడా ఏసీకి ఎఫిషియెంట్గా 30% తగ్గించే పరిస్థితి. ఇంకొక సైకిల్ స్కూటర్ కొనుక్కుంటే కొత్తగా నేను నిన్న చూశాను, ఏదైతే మన హీరో వాళ్ళు ఒక 2 వీలర్ తీసుకొచ్చారు. ఆ 2 వీలర్ని ఆటో కూడా తయారు చేశారు. దర్జాగా ఫ్యామిలీ అంతా పోవాలంటే ఆటోలో పోవచ్చు, పిల్లలు కావాలంటే 2 వీలర్ పెట్టుకొని భార్యాభర్త ఇద్దరు కలిసి దర్జాగా తిరగచ్చు. మల్టిపుల్ అప్లికేషన్స్ తీసుకొచ్చారు. ఇలాంటి టెక్నాలజీస్ అన్నీ వస్తున్నాయి. ఇవన్నీ మళ్ళీ మన ఇంట్లోనే ఛార్జ్ చేసుకునే పరిస్థితి. పెట్రోల్ బంకు కూడా పోయే పరిస్థితి లేదు, అది కూడా ఉచితంగా చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన ఫుడ్ ప్లాజా కూడా ఇక్కడనే ఇనాగరేట్ చేస్తూ ఇప్పుడు వెళ్తున్నాం అక్కడికి కూడా. ఇవన్నీ కూడా ఇంకొక పక్కన నేను జననాయకుడు పెట్టి మీ అందరికీ పీపీపీ కింద ప్రజా సమస్యలు పరిష్కారం చేయడానికి నేను కొత్త వ్యవస్థ తీసుకొచ్చాను. ప్రతి ఒక్కరికి ఆటోమేటిక్గా మీరు ఎక్కడికి పోక్కర్లేదు, మన మిత్ర వాట్సాప్లోకి ఎంటర్ అయ్యి మీకు ఏ పని కావాలన్నా చెప్తే ఆ పని చేసి మళ్ళా మీకు చెప్పే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది సేవలు కానీ, మీకిచ్చే పెన్షను, రేషను అన్నీ కూడా అందులో ఉంటాయి. ప్రజల సాటిస్ఫాక్షన్ కోసం, మీరందరూ ఆనందంగా ఉండడం కోసం దీన్ని కూడా తీసుకొచ్చాం. వారానికి 2 గంటలు రాష్ట్రం మొత్తం నేను సమీక్షలు చేస్తున్నాను. ఏ ఆఫీసర్ అయినా సరిగా పనిచేయకపోతే చెప్తాను, మళ్ళీ చెప్తాను, చేసే వరకు వదిలిపెట్టను. ఒకవేళ చేయకపోతే కఠినమైన చర్యలు కూడా తీసుకుని ముందుకు పోతాను తప్ప రాజీ పడనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే 61 సంవత్సరాలుగా కంగుంది ఎస్టేట్ భూమి పేరు పెట్టేసి 320 మంది కుటుంబాలు అవస్థపడే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను, కేబినెట్ తీసుకెళ్ళాం. ఈరోజు మధ్యాహ్నం ఆ గ్రామానికి వెళ్ళి 320 మందికి పట్టాలు ఇప్పించి శాశ్వతంగా సమస్యను పరిష్కారం చేస్తున్నాం. మీ అందరికీ హామీ ఇస్తున్నాం, మీ భూ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం. అందులో కూడా మీరు ఒకసారి చూస్తే బ్లాక్ చైన్ టెక్నాలజీ పెడతాం. ఇంకో పక్కన ఎక్కడికక్కడ మీరు ఒకసారి చూస్తే క్యూఆర్ కోడ్ కూడా పెడతాం. గొడవలు లేని
భూ వివాదాలు లేని వ్యవస్థకు శ్రీకారం చుడతాం. గడిచిన ప్రభుత్వం ప్రైవేటు భూముల్ని 22A కింద పెట్టి మీ భవిష్యత్తు ఆడుకున్నారు. పట్టాదారు పాస్ పుస్తకం పైన వాళ్ళ ఫోటో వేసుకున్నారు. భూముల దగ్గర సర్వే రాళ్లు పెట్టి ఆ సర్వే రాళ్ల పైన ఫోటో వేసుకుని పైశాచిక ఆనందాన్ని పొందారు. నేను చేసే పని రాజముద్రతో పట్టాలు ఇస్తున్నా ఎవరు ట్యాంపర్ చేయలేనటువంటి పట్టా